నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకున్న క్రైస్తవ సోదర సోదరీమణులు, క్రిస్టియన్ల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు, నివాళులర్పించి వాజ్పేయి సేవలను స్మరించుకున్న వక్తలు. జనవరి 9న వైకుంఠ ద్వార దర్శన ఉచిత టోకెన్లు జారీ. తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్. ఒకే చెట్టుకు దంపతులు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య. చంద్రగిరి మండలంలో సంచలనం రేపిన ఉదంతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకెన్లు జారీ చేస్తామని, తదుపరి రోజులకు ఏ రోజుకా రోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మున్సిపల్ గ్రౌండ్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగిపట్టణలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్పల్లి స్కూళ్లతో పాటు తిరుమలలోని బాలాజీనగర్లో గల కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీధర్లతో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట సిఈ సత్యనారాయణ, ఎస్సీ వెంకటేశ్వర్లు, మనోహర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి తదితర టీటీడీ అధికారులు, పోలీస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. తెరిచి ఉంచడం జరుగుతుంది. దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. తిరుపతిలో 9 కౌంటర్లు 8వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది 6 గంటలకి. ఈ కౌంటర్లలో 3 రోజులకి గాను, అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. క్రిస్టియన్ల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలోని కేబీ లేఅవుట్లో ఉన్న షకీనా మినిస్ట్రీస్ చర్చ్, వెస్ట్ చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఎమ్మెల్యేను చర్చి పాస్టర్లు దీవించారు. జేసస్ చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన కోరారు. అసూయ, ద్వేషాలను విడనాడి ప్రజలు సామరస్యంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నియోజకవర్గ ప్రజలపై జేసస్ ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రిస్టియన్ల పాత్ర ఎనలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాస్టర్లకు గౌరవ వేతనాన్ని అందించి గౌరవిస్తోందని ఆయన తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. కాగా జెరూసలేం యాత్రకు వెళ్లే వారికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, మురళీనాథ్ రెడ్డి, జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి, చందు, వెంకటేష్, మునస్వామి, ఆముదాల వెంకటేష్, ఆళ్వార్ మురళి, వినోద్ రాయల్, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్, జానకిరామ్, శివ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో భక్త శ్రద్ధలతో డిసెంబర్ 25వ తారీఖు ప్రతి ఒక్కరు సోదరులకు స్నేహభావంతో యేసుప్రభువును వేడుకోవడం ఆనవాయితీ. ఇది ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈరోజు ఘనంగా క్రిస్టియన్ సోదరులు, మహిళలు, యువకులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ హింసను విడనాడి మంచి మార్గంలో పోవాలని యేసు ప్రభువుకు ప్రార్థనలు చేసుకుంటూ, అదేవిధంగా
ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో కుటుంబంతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని యేసు ప్రభువును కోరుకుంటూ ప్రతిరోజు కూడా యేసు ప్రభువు ఆశీస్సులు తీసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుత్వ రంగంలోని విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలని, ప్రైవేటీకరణ జరగకుండా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి అడ్డుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కె వేణుగోపాల్ అధ్యక్షతన సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ధర్నానుద్దేశించి ఆయన ప్రసంగించారు. సిఐటియు, రైతు సంఘాలు, వినియోగదారులు, పౌర సంఘాలు దేశవ్యాప్తంగా జాతీయ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేక దినంగా డిసెంబర్ 25న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారని, అందులో భాగంగానే తిరుపతిలో ధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించి ప్రజలపై భారాలు మోపడానికి కుట్ర పన్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ చండీగఢ్ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడానికి చర్యలు చేపట్టారని, దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన చారిత్రక పోరాటానికి సంఘీభావంగా సిఐటియు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తోందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి నేడు 16,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు మోపారని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానికి ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను బిగించకుండా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని, విద్యుత్ ప్రైవేటీకరణతో రైతులకు ఉచిత విద్యుత్ భవిష్యత్తులో ఉండబోదని, పరిశ్రమలకు కూడా పెను ప్రమాదం ఏర్పడిందని అన్నారు. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి విద్యుదుద్యోగులు, రైతు సంఘాలు, వినియోగదారులు, వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా పార్లమెంటులో విద్యుత్ ప్రైవేటు పరం చేసే చట్టాన్ని గత 10 సంవత్సరాలుగా చేయలేకపోయిందని గుర్తు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, సిఐటియు నాయకులు టి సుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, ఆర్ లక్ష్మి, గండికోట నాగవెంకటేష్, బుజ్జి, ఎన్డి సీను, చిన్న పాల్గొన్నారు. చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అప్పటి నుంచి ప్రారంభించిన ఇప్పటి వరకు రాష్ట్రాల్లో అమలు కాలేదనంటే దానికి వ్యతిరేకంగా వినియోగదారులు, ఉద్యోగులు, పౌర సంఘాలు వ్యతిరేకతే ప్రధానమైనటువంటి కారణం. ఇక చేతగాని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దశల వారీగా ఒక్కొక్క రాష్ట్రంలో ఈ ప్రైవేటీకరణ పద్ధతులను అనుసరించాలని చెప్పి దానికి ప్రాతిపదికగా గత 2 ఏళ్ల కిందటనే చండీగఢ్ అనే రాష్ట్రంలో ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ఏ రకమైన అనుభవం లేనటువంటి ఒక మామూలు చిన్న ఎలక్ట్రిక్ పరిశ్రమకి దీన్ని అప్పచెప్పారు. 1,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పరిశ్రమ అక్కడ ఎలక్ట్రికల్ బోర్డుని విచ్ఛిన్నం చేసి 1,000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఈ సంస్థని 100 కోట్ల రూపాయలకి అమ్మేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ₹1 నెలకి ₹1 అద్దెతో అనేక రకాలైనటువంటి ప్రైవేటీకరణ పద్ధతులను అక్కడ అనుసరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, వినియోగదారులు, ప్రజలు పెద్ద ఎత్తున 3 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. ఆ పోరాటం తారాస్థాయికి చేరింది. భారీ విషసర్పం భక్తులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. సుమారు 10 అడుగుల భారీ కొండ చిలువ అలిపిరి నడక మార్గంలోని మోకాలు పర్వతం వద్ద తచ్చాడుతూ కనిపించడంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. దీంతో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందివ్వడంతో సమాచారం అందుకున్న ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని భారీ కొండ చిలువను చాకచక్యంగా బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. లిటిల్ ఏంజల్స్ హైస్కూల్ 44వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ క్రీడాకారిణి డాక్టర్ నైనా జైస్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల అధినేత రాజగోపాల్ రెడ్డి స్వాగతోపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభనుద్దేశించి డైరెక్టర్ ఆర్ శ్వేత, జాయింట్ సెక్రటరీ ఎం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను పాఠ్యేతర అంశాలలో ప్రోత్సహించాలని, ప్రముఖుల సక్సెస్ స్టోరీలు, వైఫల్యాలను ఎలా అధిగమించాలనే అంశాల గురించి తెలియజేయాలన్నారు. డాక్టర్ నైనా జైస్వాల్ పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని అందించారు. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని జీవితం నష్టం అని, రూపాయి కన్నా గుణం గొప్పదని ఉద్బోధించారు. అన్నదానం ఆకలి తీరుస్తుందని, విద్యాదానం అక్షర జ్ఞానాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు. విజయానికి ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమైనదో ఆత్మవిశ్వాసానికి సాధన అంతే ముఖ్యమన్నారు. విద్యార్థులు నిరంతర సాధన, గురువుల పట్ల గౌరవం కలిగి ఉండి ఉన్నత శిఖరాలకు బాటలు వేసుకోవాలని సూచిస్తూ పిల్లలు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. డైరెక్టర్ సి అరవింద్ రెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అధినేత్రి విద్యార్థులను అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో ఈరోజు మహతి ఆడిటోరియంలో 44వ వార్షికోత్సవంలో దాదాపు 1200 మంది విద్యార్థులు పాల్గొనడం మేము గర్వకారణంగా తెలియజేస్తున్నాము. దాదాపు 60 ప్రోగ్రామ్స్లో లిటిల్ ఏంజల్స్ విద్యార్థులు నర్సరీ టు 10th క్లాస్ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ టుడే ఎట్ మహతి ఆడిటోరియం తిరుపతి. ఈరోజు దాదాపు 32 బ్యాచెస్ 10th క్లాస్ స్టూడెంట్స్ మా విద్యా సంస్థల నుండి విద్యను పూర్తి చేసుకొని అనేక రంగాల్లో ఈరోజు రాణిస్తున్నారని చెప్పడానికి గర్వకారణంగా ఉంది. గర్వకారణంగా మేము చెప్పుకోదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ రంగాల్లో అనేక మంది విద్యార్థులు సెలెక్ట్ అయి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో చెప్పాల్సినటువంటి విషయానికి వచ్చినట్లయితే దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. తర్వాత ఇండస్ట్రీస్ స్థాపించినటువంటి వాళ్ళు కూడా రమేష్ అనే విద్యార్థి లెదర్ ఇండస్ట్రీ పెట్టి దాదాపు 100 crores టర్నోవర్ సంవత్సరంలో అతను ముందంజలో ఉన్నాడు. ఈనాటి ఈ వేడుక మా విద్యార్థులకు వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్స్ అండ్ కల్చరల్ టాలెంట్ని వెలుగులోకి తీయడానికి ఈరోజు ఈనాటి వేడుక చాలా తోడ్పడుతుంది. మా విద్యాసంస్థ విజయానికి తోడ్పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అండ్ తల్లిదండ్రులు అందరికీ మా హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ అండి. అండ్ ఈనాటి మా చీఫ్ గెస్ట్ నైనా జైస్వాల్ విద్యలోనే కాదు స్పోర్ట్స్లో అండ్ చాలా రంగాల్లో రాణిస్తుంది. అండ్ తను ఇక్కడ ఉండడం, her presence will definitely be an inspiration to all of us. This is Dr. Naina Jaiswal, international table tennis player and a youngest PhD holder. So ee roju nenu Tirupatiki Little Angels High School yokka 44th annual day celebrations ki ikkadiki vachanu. Chaala ఆనందంగా ఉంది. అండ్ దీని గురించి చెప్పాలంటే విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే అది మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో రాజగోపాల్ రెడ్డి గారు ఈ లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహాశక్తిగా తీర్చిదిద్దారు. మనం చూస్తే ఈ స్కూల్ నుంచి ఎందరో ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు మరియు డాక్టర్స్, ఇంజనీర్స్ లాంటి ఎందరో స్టూడెంట్స్ ఇప్పుడు దేశ విదేశాల్లో తెలుగు తేజం సత్తా చాటుతుంది అంటే దానికి కర్త కర్మ క్రియ ఈ లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ అని నేను చెప్పగలను. సో ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి రావడం ఇట్స్ ఎ గ్రేట్ హానర్ అండ్ ప్రివిలేజ్ ఫర్ మీ అండ్ మై యంగర్ బ్రదర్ అగస్త్య జైస్వాల్ అండి. టీటీడీకి 1,11,11,111 రూపాయలు విరాళంగా అందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ పిఎంఎస్ ప్రసాద్ బుధవారం టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 1,11,11,111 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. జిఆర్టీ జ్యువెలర్స్ వారసత్వ గొప్పదనం ఇప్పుడు ఒక ప్రపంచ రికార్డు సృష్టించింది. జిఆర్టీ జ్యువెలర్స్ 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం వినియోగదారుల విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తోంది. జిఆర్టీ జ్యువెలర్స్ 6 దశాబ్దాలుగా ఫైన్ జ్యువెలరీలో ఒక విశ్వసనీయమైన పేరు. దాని 60 సంవత్సరాల శ్రేష్టతను సగర్వంగా జరుపుకుంటోంది. ఆధునిక కళాత్మకతతో సంప్రదాయాన్ని సజావుగా మిళితం చేయడంలో ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్ నమ్మకం, స్వచ్ఛత మరియు జీవితంలోని ప్రతిష్టాత్మకమైన క్షణాలను గౌరవించే టైమ్లెస్ డిజైన్లకు పర్యాయపదంగా ఉంది. భారతదేశం మరియు సింగపూర్ అంతటా బలమైన ఉనికిని కలిగి ఉన్న జిఆర్టీ జ్యువెలర్స్ కాలపరీక్షకు నిలబడే అద్భుతమైన ఆభరణాలను రూపొందించడంలో దాని నిబద్ధతతో తరాలకు స్ఫూర్తినిస్తోంది. 60 సంవత్సరాల ఈ ముఖ్యమైన మైలురాయిలో భాగంగా జిఆర్టీ జ్యువెలర్స్ దాని సొంత గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టడం ద్వారా అసాధారణమైన ఫీట్ను సాధించింది. బ్రాండ్ 22 క్యారెట్ల బంగారంతో 3.527 కిలోగ్రాముల బరువుతో అద్భుతమైన మెగా జుమ్కాలను ఆవిష్కరించింది. ఈ విస్మయం కలిగించే డిజైన్ దక్షిణ భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నివాళులర్పిస్తూ జిఆర్టీ యొక్క మాస్టర్ కళాకారుల అసమానమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ విజయంతో జిఆర్టీ జ్యువెలర్స్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత బరువైన బంగారు జుమ్కాలను రూపొందించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన స్థానాన్ని పొందింది. ఈ చారిత్రాత్మక సాఫల్యాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత అధికారికంగా గుర్తించి జిఆర్టీ మేనేజింగ్ డైరెక్టర్లు జిఆర్ ఆనంద్,
ప్రసాద్, అనంత పద్మనాభన్ మరియు జిఆర్ రాధాకృష్ణన్లకు పథకాన్ని అందించారు. ఆభరణాల పరిశ్రమలో కొత్త ట్రెంచ్ మార్కులను నెలకొల్పడానికి జిఆర్టీ నిరంతర ఆవిష్కరణను మరియు దాని అంకిత భావాన్ని రికార్డ్ హైలైట్ చేస్తోంది. గత వైసీపీ పాలనలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల కాటేజీల్లో గదుల కోసం భక్తులు డిపాజిట్లు చేసిన సొమ్ము జగన్ అండ్ కోకు చేరిందని జనసేన పార్టీ స్థానిక నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ డబ్బులు భక్తుల డబ్బులు కొట్టేస్తున్న రూముల పేరుతో అది పెద్ద స్కాము. డబ్బులు ఆడికిపోతా ఉందని అడిగితే ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ధర్మారెడ్డి కానివ్వండి, అక్కడున్న అధికారులు కానివ్వండి, నా మీద 1 టౌన్లో 2 టౌన్లో కేసు కట్టినారు. ఏ టౌన్లో తెలియదు, ఎందుకంటే చాలా కేసులు కట్టారు కాబట్టి గుర్తులే. కేసు కట్టారు నా మీద, పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంటే ఏంటి, నీకు అడిగేది ఏమంటే ఉదారగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు. ఒక రోజుకి ఎలాగైనా 50 నుంచి 60 లక్షలు తిరుమల రూములు డిపాజిట్స్ ఉంటాయి. దాన్ని 10 రోజులకి వాడుకుంటారు. 10 రోజులకో 15 రోజులకు వాడుకొని అకౌంట్లోకి వస్తుంది అంటారు. ఎవరైనా సరే, ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది రూములు తీసుకున్నారు. ఎవరికైనా అకౌంట్లో వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడో 10 మందిలో ఒకరికి వచ్చేది, 9 మందికి ఎగ్గొట్టేవాళ్ళు. ఉదాహరణకి 500 రూపాయలు రూమ్ తీసుకుంటామండి. భక్తుని నేను 500 రూమ్ తీసుకుంటా, 500 డిపాజిట్ ఆన్లైన్లో కడతా. తిరిగి 500 వచ్చారు, నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను 10 రోజుల 500 ఎప్పుడు వస్తుంది సార్. దేవుని ఉండిలో పోయింది అనుకుని ఈ ఉండిలో పోయింది అనుకుంటాం మనం అందరం. దేవుని ఉండిలో వేసాంలే, పోతే 500 పోయింది అనుకుంటారు. కానీ అది పోయేది దేవుని ఉండిలో కాదు, జగన్ ఉండిలోకి. దేవుని ఉండిలో అనుకుని భక్తులందరూ వదిలేశారంట, జగన్ ఉండిలోకి పోయిందంతా. దీని మీద విచారణ కోరుతున్నాము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి కానివ్వండి, ఎంబీసీ, సిఆర్ఓ కౌంటర్, ఏఆర్పి కౌంటర్లో రూములు ఇచ్చారు. ఆ రూములన్నీ కూడా డిపాజిట్ తిరిగి వచ్చాయా? ఎంతమంది తిరిగి ఇచ్చారు? ఎంతమంది కంప్లైంట్లు ఉన్నారు? దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలా మంది గత ప్రభుత్వంలో మమ్మల్ని అడిగితే భయంగా ఉంది, మా మీద కేసులు పెడతారేమోని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో మీకు భక్తులకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది. ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ డబ్బులు వచ్చిందలా చూసుకోండి. లేకపోతే రండి, తరలిరండి తిరుమలకి. ఎందుకంటే అది మన డబ్బు. వెంకటేశ్వర స్వామికి వెళ్తే పర్లేదు, జగన్ ఖాతాలోకో ధర్మారెడ్డి ఖాతాలోకో పోయింది. అది ఒక ప్రైవేట్ బ్యాంకు రోజుకి 50 నుంచి 60 లక్షలు తిరుమల తిరుపతి డబ్బులు ఆ బ్యాంక్ వెళ్ళడం, వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఆ బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వడ్డీకి తిప్పుకోవడం. ఆ వడ్డీ టీటీడీలోకి వచ్చిందా? వెంకటేశ్వర స్వామి ఖాతాలోకి చేరిందా? క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, జడ్పీ చైర్పర్సన్, ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జేసీ శుభం బన్సల్, ఆర్డీఓ నరసింహులు తదితరులు ఓ ప్రకటనలో క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పదనాన్ని యేసుక్రీస్తు తన బోధనల ద్వారా విశ్వమానవాళికి తెలియజేశారని, యేసుక్రీస్తు గొప్ప శాంతిదూత, కరుణామయుడని జిల్లాలోని క్రైస్తవ సోదర సోదరీమణులందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా ఆనందోత్సాహాల మధ్య ఆనందంగా జరుపుకోవాలని వారు ఆ ప్రకటనలో ఆకాంక్షించారు. జీసస్ సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆకాంక్షించారు. తిరుపతి షకీనా మినిస్ట్రియల్ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ జీసస్ సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, అసూయ వీడి అందరూ ప్రేమపూర్వకంగా మెలగాలని పిలుపునిచ్చారు. యేసుప్రభువు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. క్రిస్టియన్లకు తనకు 40 ఏళ్లుగా అవినాభావ సంబంధం ఉందని, సర్పంచుగా తొలిసారి తన సొంత ఊరిలో చర్చి పునరుద్ధరణకు సాయం చేశానని గుర్తు చేసుకున్నారు. చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. జెరూసలేం యాత్రకు ప్రభుత్వం సాయం అందిస్తోందని, క్రిస్టియన్ శ్మశాన వాటికలకు స్థలం ఇవ్వడమే కాక ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. తిరుపతి నియోజకవర్గ క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ, యువకులు ముఖ్యంగా యువకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తిరుపతి పట్టణంలో సింగాలగుంట గ్రామంలో క్రిస్టియన్ సోదరుల మధ్య క్రిస్మస్ వేడుకుంటూ ఆయన యొక్క శాంతి మార్గాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని, అహింస చెడు మార్గాల్ని పారదోలాలని, మంచి మార్గంలో అందరూ నడవాలని కోరుకునే ప్రతి భక్తులు యేసుప్రభు భక్తులు. ఇది యేసుప్రభు భక్తులు ప్రతిరోజు కూడా చర్చిలు నిర్మించుకొని, ఆలయాలు నిర్మించుకొని, ప్రైవేటు చర్చిలు కూడా నిర్మించుకొని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా 2 సార్లు 3 సార్లు కొలిసే రోజులు ఉన్నాయి, కొలుస్తున్నారు.
అందులో ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ పండుగ రావడం, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. క్రిస్మస్ సోదరులు అందరూ, కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సౌకర్యాలతో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కొలుసుకునే రోజు. ఇటువంటి మంచి రోజు ఈ సింగాలగుంట చర్చిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేశారు. అందువల్ల మేము కూడా దీంట్లో రావడం, వాళ్ళందరికీ కూడా మంచి మార్గాలు చెప్పడం. నేను ఒకటే చెప్పా, క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఇది దేవుడు ఒక్కడే అనేసి యేసుప్రభు చాటించాడు. క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఎటువంటి నియోజకవర్గ పరిధిలో ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా చెప్పండి, మేము మా దృష్టికి తీసుకురండి, మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మాది. మీరందరూ కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీ వంతు సహాయ సహకారాలు అందించారు. అందులో నేను కూడా గత 40 సంవత్సరాలుగా మా విలేజ్లో నుంచి స్టార్ట్ చేసి 1000 రూపాయలతో డొనేషన్తో స్టార్ట్ చేసి ఆ చర్చికి పూజలు చేశాను. అప్పటి నుంచి కూడా ఎక్కువ నేను ఒక జేఎంసీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్గా ఉండేవాడిని. దాంతో ఎక్కువ మంది క్రిస్టియన్ సోదరులు, మహిళలు ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ క్రిస్మస్ పండుగ అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక పెద్ద పండుగ, ఆ పండుగ జరుపుకోవాలనేసి అంటారు. అందులో భాగంగా నేను కూడా చిత్తూరు నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో కొన్ని చర్చిలకు నా వంతు సహాయ సహకారాలు అందించాననేసి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చర్చిలో మేము కూడా పాల్గొనడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కలుగజేసేటువంటి మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నానని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. ఇది క్రిస్మస్ అన్నటువంటిది కేవలం ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందింది కాదు. ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానం. ఇది ఒక మంచి వర్తమానం. ఏంటంటే యేసు పుట్టాను, యేసు పుట్టాడు. చాలామంది పుట్టారు, చాలామంది మహానుభావులు పెరిగారు. అయితే ఇంత ప్రాచుర్యం, ఇంత ప్రాధాన్యత ప్రపంచమంతట్లో కూడా యేసు పుట్టుకునే గొప్పగా ఘనముగా ఎంచబడడానికి మూల కారణము ఆయన మానవులందరి కొరకు రక్షకుడుగా జన్మించడమే. ఆ ఏకైక ఆ యొక్క కార్యమే గొప్పగా ప్రభావితమై ఈరోజు ప్రపంచమంతటా దాదాపు 200 దేశాలకు పైన ఈరోజు యేసు ప్రభుని ఆరాధించేటువంటి జనాంగము, యేసు ప్రభుని ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారంటే అది నిజంగా చెప్పాలంటే గొప్ప ధన్యత. ఎందుకంటే ఆయన లోక రక్షకుడుగా రావడం, ఒక కన్యక గర్భమందు ఆయన జన్మించడం, పరిశుద్ధముగా జీవించడం. ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అయితే ఆ 33.5 సంవత్సరములో ఆయన పరిశుద్ధుడిగాను, నీతిమంతుడిగాను, యథార్థవంతుడిగాను ఆయన జీవించడం మాత్రమే కాకుండా ఈ సన్మార్గములో నడవాలని ఆయన బోధించినటువంటి ఆ బోధనలను బట్టి ఈరోజు ఎక్కువ యేసు ప్రభుని వెంబడించడానికి కారణం ఏంటంటే ఆయన చూపించినటువంటి సత్య మార్గం, ఆయన నడిచినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మార్గమే. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా ఆయన కరుణ, దయ, జాలి, కనికరము అందరి మీద ఉండాలన్నటువంటిది ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి, మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అందరికీ క్రీస్తు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాటలతో మంత్రముగ్ధుల్ని చేసిన, నిర్ణయాలతో ఆశ్చర్యపరచిన, కవితలతో సమ్మోహితులను చేసిన, పాలనలో చెరగని ముద్ర వేసిన వాజ్పేయికే సొంతమని కొనియాడారు. వాజ్పేయి లాంటి నేతలతో సంభాషించడం, ఆయన నుంచి నేర్చుకోవడం తనలాంటి ఎందరికో బీజేపీ కార్యకర్తలకు దక్కిన గౌరవమని ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పారని గుర్తు చేశారు. భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు వాజ్పేయి అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారని గుర్తు చేశారు.
బహుభాషా కోవిదులుగా భారతావనిపై చెరగని ముద్ర వేసిన వాజ్పేయి ఎప్పటికీ చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు ప్రభాకర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు వాసు, రహీం, వీరంభాయ్, సుధాకర్, రాజశేఖర్ రెడ్డి, రాధారెడ్డి, చెంగల్రాయలు, గురుప్రసాద్, కేశవులు రెడ్డి, గురునాథ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తిరుపతిలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారణం, కీలక పాత్ర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పాత్ర ఉన్నది. ఈరోజు మనము గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి కానీ, అలాగే రహదారి సౌకర్యాలు కానీ, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేసిన మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం సుఖమయ ప్రయాణం సాధిస్తున్నాం. ఇంతకుముందు మనం తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్ళాలంటే 1.5 hours 2 hours పట్టేది. ఈరోజు రోడ్లు విస్తరణ ఆయన హయాంలో చేసి ఈరోజు మనం కేవలం 50 నిమిషాల్లోనే తిరుపతి నుంచి చిత్తూరుకు చేరుకుంటున్నాం. ఆ విధంగా రోడ్లు కనెక్టివిటీని పెంచిన మహానుభావుడు వాజ్పేయి గారు. ఈరోజు ఆయన శత జయంతిని తిరుపతిలో ఘనంగా జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాం. పెద్దలు, గురువృద్ధులు 40 సంవత్సరాల వదిలినటువంటి అటల్ బిహారీ యొక్క శత జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. మనము ఆయన దేశంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ప్రధాని స్థాయికి ఎదిగాడంటే ఆయన కష్టం ఎంతో తెలుస్తుంది మనకంతటము. ఆయన చేసినటువంటి ఈ దేశంలో ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండి ఈ దేశానికి ఎంతో ఎనలేని సేవ చేశారు. ఇదే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయన్ని మెచ్చుకునే గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ భారతదేశంలో రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ఉన్నావో అది పండించిన ఉత్పత్తులు పట్టణానికి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ఆయన యొక్క గ్రామీణ సడక్ యోజన పేరుతో ప్రపంచం దేశాల్లో కూడా కనెక్టివ్ రోడ్స్ను ఏర్పాటు జరిగింది. అదేవిధంగా విదేశాల్లో మన దేశానికి కనెక్షన్ ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయా యొక్క ఇవాళ సత్యాధికారులు జరుపుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆయన సత్యాధికారులు జరుపుకుంటూ ఆయన పూలమాల వేసుకుంటూ నివాళులు అర్పించుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. క్రైస్తవుల పర్వదినమైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిత్తూరు పట్టణంలోని గిరింపేట షకీనా ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్తూరు పట్టణంలోని గిరింపేట షకీనా ప్రార్థనా మందిరంలో రెవరెండ్ జాబ్ నేతృత్వంలో కేక్ కట్ చేసి యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షకీనా ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసుక్రీస్తు గొప్పదనాన్ని తెలియజేశారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొని యేసుక్రీస్తు కృపకు పాత్రులయ్యారు. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన చేయటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినము ఈ వేలూరు రోడ్లో ఉండే షకీనా సంఘం ద్వారా మరి విశేషంగా మాకిచ్చిన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినము ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని అనుసరించటం చాలా ఆనందకరమైన
కార్యం. ఆ విషయాన్ని మనం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారికి కూడా అది ఒక విశేషంగా ఆయన ఆ సెమీ క్రిస్మస్లో ఆయన చెప్పాడు. ఈ పండుగ అనేది, క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచమంతా కూడా క్రైస్తవులు ఆరాధిస్తున్నారని ఆయన చాలా ఆనందంతో చెప్పడం మాకు కూడా చాలా సంతోషం. మేము కూడా ఈ దినాల్లో ఈ క్రిస్మస్ను అనుసరిస్తున్న ప్రతి క్రైస్తవుల యొక్క జీవితంలో మంచి పరిపాలన, మంచి జీవితం, మంచి ఆరోగ్యము, మంచి ఒక సంపూర్ణమైన ఆశీర్వాదకరమైన పరిపాలన కావాలని ప్రతి సంఘములో ప్రతి సేవకులు కూడా ఈ దినాల్లో ప్రార్థన చేస్తున్నారు. మరి ఈ విషయమై మేము కూడా ప్రభుత్వానికి, మరి విశేషంగా మా మీడియా వారి అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాం. మరి విశేషంగా ఏమిటంటే, యేసు నిజంగా లోకములో మానవుడిగా అవతరించిన గొప్ప ఉద్దేశం ఏమిటంటే, మనుషుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడని గొప్ప వర్తమానాన్ని ప్రభుత్వం అందరికీ మేము తెలియపరుస్తున్నాం. విశేషంగా యేసు నలిగిన వారిని లేవనెత్తడానికి, వ్యాధులు, గుడ్డివారిని, కుష్ఠరోగుల్ని మరి బాగు చేయటానికి యేసు 2000 సంవత్సరానికి ముందు భూమిపైన వచ్చి మానవుడిగా అవతరించి ఆయన 33.5 సంవత్సరం జీవించి మరణించి మళ్ళీ 3వ దినం లేచిన నిజమైన దేవుడైన యేసుక్రీస్తు అని మాత్రం మేము చెప్పి, మరి ప్రతి వారి కొరకు ఆయన ప్రతి క్రైస్తవ జీవితంలో అందరికీ మరి ఏ మతం కాకుండా అందరినీ ప్రేమించేవారు. కాబట్టి అందరూ సమాధానంతో, ఆనందంతో, సంతోషంగా ఉండాలని యేసు ఈ భూమిపైన వచ్చారని సంగతిని, ఈ వర్తమానాన్ని ప్రభుత్వం అందరికీ, ప్రజలందరికీ మాటని తెలియపరిచి యేసుక్రీస్తు నామంలో మేము కూడా వారి అందరినీ దీవిస్తున్నాం. ప్రభువే ఆశీర్వదించును గాక. ఆమేన్. డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్కు విశేష స్పందన లభిస్తోంది. తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల డిసెంబర్ 20 నుండి 29 వరకు ఖాదీ మహోత్సవం ఎగ్జిబిషన్ తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో పలు రకాల చేతి వృత్తి ఉత్పత్తులు పలు ప్రాంతాల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుండి వచ్చి వారి ఉత్పత్తులు ప్రదర్శించి అమ్మకాలు జరుపుతున్నారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. తద్వారా ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించిన వారమవుతామని తెలిపారు. ఖాదీ ఉత్పత్తులను తయారు చేసిన వారికి వారి ఉత్పత్తులను అమ్ముకునేందుకు వేదిక ఏర్పాటును తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రోత్సహించాలన్నారు. శిల్పారామంలో సుమారు 100 స్టాల్స్తో ఏర్పాటుతో గ్రామీణ పరిశ్రమల ద్వారా, అలాగే ఖాదీ ఉత్పత్తులతో తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, ఖాదీ ఉత్పత్తులు, గ్రామీణ హస్తకళలు, కలంకారీ, తోలు ఉత్పత్తులు, PMEGP ఉత్పత్తులు ప్రదర్శనను తిలకించాలని, కొనుగోలు చేయాలని కోరారు. మనందరం ఖాదీ వస్త్రాలను, ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు. దీని ద్వారా ఎంతోమంది ఖాదీ వస్త్రాలు తయారు చేస్తున్న వారికి ఆర్థిక చేయూతనిచ్చిన వారమవుతామని తెలియజేశారు. RLN మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, స్టేట్ ఆఫీస్ KVIC విజయవాడ. ఈ ఎగ్జిబిషను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ వారు సెంట్రల్ ఆఫీస్ ముంబైసే శాంక్షన్ చేయటమైంది. దాన్ని మా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ స్టేట్ ఆఫీస్ విజయవాడ వారు ఈ 20/12/2024లో మన డిస్టిక్ కలెక్టర్ ద్వారా ప్రారంభించబడింది. దాంతోపాటుగా మా డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మదన్ కుమార్ రెడ్డి గారు, మా స్టేట్ డైరెక్టర్ గ్రీఫ్ గారుతో ప్రారంభించబడినది. దీనిలో 20/12/24 నుండి ఈరోజు వరకు చాలా స్పందన వచ్చింది. దీనిలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ తరఫున 110 యూనిట్స్లు పార్టిసిపేట్ చేశారు. దానిలో 80 ఖాదీ ఇన్స్టిట్యూషన్స్ మరియు REGP నుండి 30 యూనిట్స్ రావడం జరిగింది. దీనిలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్, కర్ణాటక వివిధ ప్రాంతాల నుండి వారు చేతితో చేయబడిన వస్తువుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం జరిగింది. దానితో లోకల్లో ఉన్న మన తిరుపతి డిస్టిక్, ఆ పక్కనున్న విలేజెస్ వారు ఈ 5 రోజుల మంచి చాలా స్పందించారు. అదేవిధంగా ఈ 24 నుండి 29 వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. వారు ఈ సదవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం.
అదేవిధంగా దీనిలో వచ్చి ఖాదీ కానీ లేక ఖాదీ కాటన్ కానీ మరియు ఖాదీ షర్టింగ్ ప్యాంటింగ్స్ క్లాత్ నుండి 20 నుండి 30% వరకు రిబేట్ ఇవ్వబడుతుంది, అంటే సబ్సిడీ. ఈ సబ్సిడీ మీరు ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. దీనిలో వచ్చేసి పొయ్యి బొమ్మలు, కొండపల్లి చేతితో చేసిన కళా వృత్తుల వారు, మళ్ళీ కళాకారులు అందరూ వచ్చి ఉన్నారు. వారు చేసే పనితనం గురించి ఇక్కడ ప్రదర్శన జరుగుతుంది. అదేవిధంగా మా 20వ తారీఖున మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా పొందూరు ఖాదీ నుండి ఒక టీం వచ్చి వారు పొందూరు ఖాదీ అంటే ఏమిటి, పొందూరు ఖాదీ ఎలా తయారు చేస్తారు, ప్రాసెస్ మొత్తము చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కలెక్టర్ గారు చాలా బాగా స్పందించారు. దీనివలన మనకు మార్కెటింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా మా తిరుబండారం దగ్గర నుండి కర్ణాటక స్టేట్ వారు షర్టింగ్స్, ప్యాంటింగ్స్ మరియు కలంకారీ వస్తువులు, కలంకారీ శారీసు, గద్వాలు, కాంచీపురం మరియు ప్రత్యేకంగా తమిళనాడు నుండి రామ్నాథ్ సెంట్రల్ సర్వీస్ సంఘం నుండి ఖద్దరు బట్టలు కూడా తీసుకొచ్చారు. దాన్ని మీరు ఈ వారం రోజులు, ఈ 10 రోజులు అంటే 20వ తారీఖు నుండి ఇప్పుడు జరిగింది, ఇక నుండి చాలా ఆసక్తితో చూస్తున్నారు. దయచేసి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ మరియు లోకల్గా ఉన్న వ్యక్తులు మార్కెటింగ్ చేయడానికి, హోల్సేల్కి కానీ ఇక్కడ ఉన్న షాపులు సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతిని చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ చిత్తూరు సెంట్రల్ కమిటీ అధ్యక్షులు షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ శ్రేణులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు చేతుల మీదుగా పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, అట్లూరు శ్రీనివాసులు, రామభద్ర, ఎస్సీ మోర్చా నాయకులు బాబు తదితరులు పాల్గొన్నారు. ముద్దుబిడ్డ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం, అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. అఖిల భారత పార్టీ పిలుపు మేరకు ప్రతి పోలింగ్ బూత్లోని ఈరోజు వాజ్పేయి గారికి నివాళులర్చే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా చేస్తున్నారు. ఈరోజు మనం వాజ్పేయి గారిని స్మరించుకోవడానికి ప్రత్యేకమైన సందర్భం ఏమంటే, వాజ్పేయి గారు ఈ దేశానికి చేసిన సేవ. వారు పరిపాలనకు రాకముందు భారతదేశం అంటే కుంభకోణాలమయం, అవినీతిమయం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేవి కాదు. దేశంలో ఉన్న మేధాశక్తి అంతా విదేశాలకు వలసపోయేది. ఇలాంటి దుస్థితిలో భారతదేశ ప్రధానమంత్రిగా అయిన వారు 5 ఏళ్లలో అద్భుతాన్ని చేసి చూపించారు. భారతదేశం కుంభకోణాలకు నిలయం కాదు, అభివృద్ధికి నిలయం. ఇక్కడ అనేక మంది మేధావులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, అభివృద్ధి కాముకులం మేము అని చెప్పి నిరూపించిన వ్యక్తి. రక్షణ రంగంలో కావచ్చు, అటు పారిశ్రామిక రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, పేదరిక నిర్మూలనలో కావచ్చు, ఏ రంగంలో అయినా సరే భారతదేశాన్ని అగ్రమగా తీర్చిదిద్దడానికి వాజ్పేయి గారు అవిరళంగా కృషి చేశారు. విదేశీ ఆంక్షలు విధించిన వెనుదిరగకుండా దేశ రక్షణే మాకు ప్రథమం అని పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించిన ధీరోదాత్తులైన. అప్పటికే మనకు అనేక సమస్యలు చుట్టుముడుతున్నాక అనేక మంది వారికి సలహా ఇచ్చారు, వద్దు మనకు ఆంక్షలు పడతాయి, మన దేశం మనం చాలా ఇబ్బందులు పడతామంటే కూడా నా దేశ రక్షణ నాకు ముఖ్యం, ఆంక్షలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం భారతీయులకు ఉంది, నా భారతదేశ ప్రజలు నా వెనక్కున్నారని చెప్పి ధైర్యంగా నిలబడి ఆ రోజు పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారతదేశ శక్తి సామర్థ్యాలను సత్తాను చాటి దేశాన్ని అగ్రపదాలను నిలిపిన ధీరోదాత్తుడైన అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దేశ ప్రజలందరూ కూడా వారికి మననం చేసుకుని వారి ఆశయాలు నెరవేరుస్తూ వారి అడుగుజాడల్లో గొప్ప రాజనీతికుడైన అటల్ బిహారీ వాజ్పేయి గారి జిల్లా తరఫున మేము ఘనంగా నిర్వహిస్తున్నాం.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా కాలభైరవ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్టు వద్ద స్వామివారికి విశేష అభిషేకాలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోనని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పర్యాయం మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతున్నామన్నారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకాళహస్తి దేవస్థానం పరిసర ప్రాంతాలు, అదేవిధంగా స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాలు సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలు, అలాగే యాత్రికుల సౌకర్యాల కోసం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అనేక సంస్కరణలు చేపట్టనున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని ఎస్సీ హాస్టల్ మరియు బీసీ హాస్టల్ వసతి గృహాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, వాటిని పునర్నిర్మించడానికి సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించామని, త్వరలోనే బాలికల వసతి గృహాలను నూతనంగా ఏర్పాటు చేసి అక్కడి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా కార్యాచరణ కూడా చేపడుతున్నామని, మొత్తం మీద శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు పూర్తి కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. వాటి కాల్ శివరాత్రి లోపల నీకు ఒక సైడ్ రెడీ చేస్తా ఉండా, ఎంట్రన్స్ రెడీ చేస్తా ఉండా ఈ 2-3 months లో. తర్వాత అసలు విషయం స్టార్ట్ అవుతుంది. నీకు కాళహస్తిలో అక్కడ పోతే నువ్వు ఇండియాలో ఉన్నావా ఫారెన్ కంట్రీలో ఉన్నాడంటే చేస్తాను. దీనికి నాకు ఖర్చు అయ్యేది దగ్గర 40 నుంచి 50 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దీని మొత్తం రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ మాటలు కాదు, నేను చేతల్లో చూపిస్తా. నిన్న రివ్యూ మీటింగ్ పెట్టినాను. వారి మన ఆర్టీసీకి వెళ్ళారు. 5 సంవత్సరాలు ఆర్టీసీకి ఎప్పుడు వెళ్ళాడు ఆయన. ఆర్టీసీకి వెళ్తే ఆ బిల్డింగ్ పడిపోయేటట్టుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గా మినిస్టర్ తో మాట్లాడి 15 బాత్రూమ్ శాంక్షన్ చేస్తున్నా, అక్కడ బిల్డింగ్ డబ్బు శాంక్షన్ చేస్తానని అక్కడ స్పీకర్ ఫోన్ పెట్టి మీద మాట్లాడినే. నిన్న ఈరోజు ఎస్సీ ఎస్టీ మన లేడీస్ హాస్టల్ పోతే ఎంత దారుణంగా ఉందంటే, సరే నా దరిద్రం ఏంటంటే ఎమోషనల్ ఫెలో నేను మళ్ళా డబ్బులు తెచ్చిపెట్టి మళ్ళీ చేయండి అని చెప్పా. ఆ 2 రోజుల బాత్రూమ్ డోర్స్ అవన్నీ రిపేర్ చేస్తున్నారు. ఇమీడియట్ గా జేసీబీ మున్సిపాలిటీ పిట్ట చేస్తాను. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ప్రధాని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రముఖులు నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాలని కోరుకుంటూ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని, అణు పరీక్షలు చేయడం, కార్గిల్ విజయం కోసం పనిచేశారని కొనియాడారు. వాజ్పేయి స్ఫూర్తితో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సమగ్రాభివృద్ధి చేస్తున్నారన్నారు. 2 సార్లు దేశంలో అధికారంలోకి వచ్చామంటే వాజ్పేయి నేర్పిన సిద్ధాంతాలన్నీ అన్నారు. పల్లెలు, పట్టణాలు, రోడ్లు, రైల్వే కనెక్టివిటీ పెంచారని, విలువలతో కూడిన రాజకీయాలు వాజ్పేయి చేశారని కొనియాడారు. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కులం పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, వాటిని దేశంలోని ప్రజలు గమనించాలన్నారు. భారతదేశంలో మచ్చలేని నాయకుడు, ఆయన జీవితమే నిస్వార్థం. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా 100వ జయంతి ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం పట్టణంలోని మరి పాత బస్టాండ్ కూడలి వద్ద ఈ రోజు ఆయన జయంతి వేడుకల్ని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ గారు, వారి మిత్ర బృందం శ్రీకాళహస్తిలో క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చర్చిల్లో సంప్రదాయ పద్ధతిలో ఆరాధన నిర్వహించారు. పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు లూథరన్ చర్చిలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీకాళహస్తిలోని పురాతన క్రీస్తు లూథరన్ చర్చ్, పునీత్ శౌరి చర్చి తదితర చర్చిల్లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆరాధన సంప్రదాయ పద్ధతిలో చేపట్టారు. పట్టణంలోని పలు చోట్ల వెలసి ఉన్న చర్చిల్లో పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను చేపట్టారు. సంప్రదాయ పద్ధతిలో క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్స్ సందేశం ఇస్తూ జీసస్ ఉపదేశానుసారం దయ, ప్రేమ, క్షమాగుణాలతో జీవనం సాగించాలని, సమాజ హితాన్ని కోరుకుంటూ ఆనంద జీవితాన్ని గడపాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రార్థనల అనంతరం క్రిస్టియన్ సోదరులు సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరుపుకున్నారు. యువత కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పలువురు స్థానిక ప్రముఖులు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు లూథరన్ చర్చిలో పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చర్చి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మరి సంఘం అందరి తరపున మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షల్ని మేము తెలియజేస్తూ ఉంటున్నాం. క్రిస్మస్ అనేది చాలా శుభమైనటి ఒక దినం. కారణం, దేవుడు మానవ చరిత్రలో ఆయన పాలిభాగస్తుడై మనతో కూడా ఒకరుగా ఉండడానికి, ఆయన గుర్తించుకోవడానికి ఉన్నటి ఒక కాలం అని మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. డివినిటీ క్లోత్డ్ ఇన్ హ్యుమానిటీ సో దట్ హ్యుమానిటీ మైట్ బి క్లోత్డ్ ఇన్ డివినిటీ. ఈ సంతోషకరమైన ఈ శుభ సందర్భాన మనం అందరం కూడా ఈ క్రిస్మస్ ని ఆచరిస్తుండగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, నిజమైన క్రిస్మస్ అర్థాన్ని జ్ఞాపకం చేసుకొని దానికి మరి యేసు ప్రభులు వారు మనకిచ్చినటువంటి రక్షణను మనం గ్రహించి దానికి యోగ్యురాలుగా ఇక క్రిస్మస్ దినాలలో జీవించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలని అందరినీ నేను మరి కోరుకుంటున్నాను. ఒకే చెట్టుకు దంపతులిద్దరూ ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తిరుపతి జిల్లాలో తీవ్ర సంచలనానికి దారితీసింది. చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిలో 45 సంవత్సరాల లత, 50 సంవత్సరాల సురేంద్రనాయుడు దంపతులు తమ జీవనం గడుపుతూ ఉన్నారు. కాగా తిరుపతిలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్గా సురేంద్రనాయుడు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు, ఇద్దరికీ వివాహమై అమెరికాలో స్థిరపడ్డారు. ఇదిలా ఉండగా హఠాత్తుగా సురేంద్రనాయుడు, లతా దంపతులు వారి మామిడి తోపులో ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని విగత జీవులుగా కనపడడంతో ఒక్కసారిగా గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికులు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సిఐ శివరామరెడ్డి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలకు తరలించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం మేరకు సురేంద్రనాయుడుకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలు లేవని చెప్పడం గమనార్హం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి ఎన్నడూ లేని విధంగా భక్తులు పోటెత్తారు. స్వామివారి ఉచిత సర్వదర్శనానికి సుమారు 4 గంటలకు పైగా భక్తులు క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. సెలవు దినాలు కావడంతో స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయి ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు దేరారు. 150 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, అలాగే ఉచిత దర్శన క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అలాగే ఆలయ వీధులన్నీ భక్తజనంతో నిండిపోయింది. ఉచిత దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షిస్తూ భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే తీర్థప్రసాదాలను అందుబాటులో ఉంచారు. సెలవు దినం కాబట్టి ఈరోజు మన కాణిపాకం దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేశారు. సో ఎక్కువగా రష్ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ వాటిని కూడా మనం జాగ్రత్తగా మానిటర్ చేసి భక్తులందరికీ కూడా సక్రమంగా దర్శనం కలిగేలా ఏర్పాటు చేసుకున్నాం. సో హాలిడేస్ వల్ల, హాలిడే అవడం వల్ల ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా చూసుకో. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకున్న క్రైస్తవ సోదర సోదరీమణులు, క్రిస్టియన్ల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు, నివాళులర్పించి వాజ్పేయి సేవలను స్మరించుకున్న వక్తలు. జనవరి 9న వైకుంఠ ద్వార దర్శన ఉచిత టోకెన్లు జారీ, తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్. ఒకే చెట్టుకు దంపతులు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య, చంద్రగిరి మండలంలో సంచలనం రేపిన ఉదంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.